భూలోకపు స్వర్గంగా పిలిచే కశ్మీర్ హిస్టరీలో రక్తపాతానికి కొదవే లేదు. ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్ మాత్రమే కాదు, ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు విలువెల్లాడారు. కానీ కొందరు రాజులు మాత్రం ఎందుకు మినహాయింపు. వీరి పాలనలో కశ్మీర్ శాంతికి అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. వీరి పాలసీస్ గురించి తెలిస్తే ప్రెజెంట్ కశ్మీర్ అలజడులకు ఒక సొల్యూషన్ కూడా కనిపిస్తుంది. నెంబర్ 1, అశోకుడు. కశ్మీర్ ని మౌర్య ఎంపైర్ లో కలిపిన అశోకుడు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని బౌద్ధ మతాన్ని వ్యాపించే ప్రయత్నం చేశారు. నెంబర్ 2, 625 ఏడీలో రాజైన లలితాదిత్య ఒక హిందువు. కానీ ఆయన ఆస్థానంలో బౌద్ధ మంత్రులు ఎక్కువ ఉండేవారు. ఆయన 37 ఏళ్ల పాలనలో పోయిటరీ, లిటరేచర్ ఫ్లరిష్ అయ్యాయి. నెంబర్ 3, జైనులబ్దీన్. ఈయన్ని ద గ్రేటెస్ట్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. జైనులబ్దీన్ ముందు పాలించిన రాజులు హిందువులను హింసించారు. ఫలితంగా చాలా మంది కశ్మీర్ వదిలేశారు. జైనులబ్దీన్ వారందరినీ వెనక్కి తీసుకొచ్చారు. తన ఆస్థానంలో ముస్లింలతో పాటు హిందువులకు కూడా సమాన స్థానం ఇచ్చారు. నెంబర్ 4, ముఘల్ చక్రవర్తి అక్బర్ ద గ్రేట్ కూడా కశ్మీర్ కి చాలా మంచి చేశారు. హిందూ ముస్లిం అన్న భేదం లేకుండా పాలించారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. కరువు వస్తే ప్రజలను కాపాడారు. సో రిలీజియస్ టాలరెన్స్ ఉన్న ప్రతిసారి కశ్మీర్ వెలుగు వెలిగింది.